హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. సో ఇవాళ ఎపిసోడ్లో అయితే నామినేషన్స్ ఫినిష్ అయినాయి. బర్నీ గారు, సృష్టి మిగిలిపోయారు కదా నిన్న. సో వాళ్ళిద్దరివి జరిగినాయి. బట్ వాళ్ళిద్దరివి నిన్న లైవ్లోనే అయిపోయినాయి. అండ్ నిన్న రివ్యూలో కూడా వాళ్ళిద్దరివి ఆల్రెడీ చెప్పాను. అండ్ రివ్యూ కూడా ఎక్కువసేపు వచ్చింది, కొంచెం 1.5 hour 1 hour 20 minutes ఎంత వచ్చింది. సో అందువల్ల ఏమో అసలు వచ్చే కొంచెం వ్యూస్ కూడా అసలు రాలేదు. సో అయినా మళ్ళీ కొంచెం అలా అలా టచ్ చేసుకుంటా జరిగినవి అని చెప్తాను. నిన్న లైవ్లో జరిగింది అండ్ ఇవాళ నామినేషన్స్లో జరిగింది బర్నీ గారిది చెప్తాను. సృష్టి గారివి పెద్దగా అంత లేదులేండి మ్యాటరు, అదేదో పైన జరిగినాయి, అంత ఇంపార్టెంట్ కాదు. తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ కంటెంట్ కొంచెం జరిగింది. అండ్ బర్నీ గారు, శ్రీజ గారు లోపలికి వచ్చారు హౌస్లోకి. సో అవి అన్నీ జరిగినాయి. అండ్ సో ఏదో టాస్క్ కూడా స్టార్ట్ అయింది. కొంచెం 7:30 ఆ టైంకి ఏదో టాస్క్ స్టార్ట్ అయింది ఈరోజు లైవ్లో. సో ఇదంతా కొంచెం ఏదో ఓవర్ వ్యూ చెప్తున్నా, అసలు ఎపిసోడ్ స్టార్ట్ చేయకుండా ఇవన్నీ చెప్తున్నా ఏంటి అనుకోకండి. సో ఓకే, ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్ ఏమైందంటే మాధురి గారు ఎమోషనల్ అవుతూ ఉంటారండి. ఆవిడే అరిచేసి ఆవిడే ఎమోషనల్ అవుతారు ఏంటి అనుకుంటున్నారు రీతు మీద. సో ఎమోషనల్ అవుతారు. ఇంకా తనుజ గారు కొంచెం కన్సోల్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ ఇక్కడ తనుజ గారు కూడా కొంచెం ఫీల్ అవుతుంటే లైవ్లో ఇది చూపించినట్టున్నారు, ఎపిసోడ్లో చూపించలేదనుకుంటా. సో నాకు స్పేస్ కావాలి అట్లేదో అంటున్నా కూడా ఆమె పక్కనే వచ్చి కూర్చుంటారు మాధురి గారు. సో అది ఇంకా మామూలేండి. బట్ ఇవాళ అయితే లైవ్లో ఫీల్ అవుతారు. ఇంకా బర్నీ గారు వచ్చారు కదా, మాధురి గారు తనుజకి నేను ఇంకా కనిపించట్లేదు అట్లేదో అన్నారు. సో తనుజ గారు ఫస్ట్ నుంచే ఆవిడతో ఉండడానికి అంత ఇష్టపడినట్టు మనకు అనిపించలేదు. అండ్ అది డైరెక్ట్గా వీకెండ్ ఎపిసోడ్లో కూడా చెప్పారు. సో ఇప్పుడు బర్నీ గారు రావడం వల్ల నాతో ఉండట్లేదు అని అనడం లైక్ కరెక్ట్ కాదేమో అనిపించింది. సో లైక్ నువ్వు నీ సైడ్ నుంచి వన్ సైడెడ్గా ఎఫర్ట్స్ పెట్టుకుంటా వచ్చి వాళ్ళు నాతో ఉండట్లేదు అంటే ఇట్స్ లైక్ ఇంకా ఏం చెప్తాం దానికి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఏం జరుగుతుందిరా బయట అన్నట్టు దివ్యతో అంటూ ఉంటే అందరూ నీకు ఒకటే చెప్తున్నారు అన్నట్టు అంటారనమాట. నేను దివ్య గారి విషయంలో షాక్ అయ్యా. లైక్ దివ్య గారు బర్నీ గారిని అడుగుతారనమాట అది ఇవ్వమని, డాగర్ అదే చాకు నైఫ్ ఇవ్వమని అడిగితే బర్నీ గారు నిఖిల్కి ఇచ్చారు. ఓకే, ఇది యాక్చువల్లీ తర్వాత జరిగే పాయింట్, నేను బట్ ఫస్ట్ ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఎవరిని నామినేట్ చేయడానికా అనుకున్నా నేను, అది తనుజ గారిని నామినేట్ చేయడానికంట అది. సో ఓకే, నేనేమనుకున్నాను, వాళ్ళిద్దరికీ ఇష్యూ అయితే అయింది ఎప్పుడు ఆ కెప్టెన్సీ టాస్క్లో. తనుజ ప్రామిస్ చేసి కూడా దివ్య గారిని తీసేశారు. సో నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తా అని కూడా చెప్పారు. బట్ నెక్స్ట్ వీక్ కుదరలేదు. ఆర్ తర్వాత వీళ్ళు మళ్ళీ బాగానే మాట్లాడుకుంటున్నారు. సో అది సార్ట్ అవుట్ అయిపోయిందేమో, ఇంకా ఇష్యూస్ ఏం లేవు అన్నట్టు అనుకున్నా. బట్ నాకు అర్థం కాలే ఇప్పుడు రీజన్ ఏముంది, ఆ కెప్టెన్సీ టాస్క్ రీజన్ ఏనా ఆర్ ఇంకేం చెప్దాం అనుకున్నారో నాకు అర్థం కాలేదు. సో ఇక్కడ ఏమైందంటే ఇమాన్యుయల్ దివ్యతో మాట్లాడుతూ ఉంటారు లైవ్లో, ఇవాళ జరిగిన లైవ్లో. లైక్ నేను బెడ్ టాస్క్లో చేశాను ఆర్ ఇంకా ఆ వాటర్ టబ్ టాస్క్లో చేశాను. సో ఇట్లా మాట్లాడుతూ ఉంటే అదే ఇవే నాకు ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి, ఇవే అంటే అవి ఇమాన్యుయల్ పాయింట్స్ కదా, దివ్య గారు ఎట్లా మాట్లాడతారని ఒక థాట్ వచ్చింది. అంటే ఆల్రెడీ పోనీ ఇమాన్యుయల్ పెట్టకపోతే తను పెడితే ఒకటి ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఇమాన్యుయల్ పాయింట్స్. ఇమాన్యుయల్ బయటికి వెళ్ళిపోయి తను పెట్టలేకపోతే తిరు పెట్టడం ఒకటి, ఆర్ ఇమాన్యుయల్ ఆల్రెడీ పెట్టాడు పోనీ అవి మళ్ళీ అవి ఎందుకు పెట్టాలనుకున్నారో నాకు అర్థం కాలేదు. మరి ఆ కెప్టెన్సీ టాస్క్దా ఇదా, ఆర్ మేబీ ఐషా గారిది డిజర్వ్డ్ అని చేంజ్ చేసినందుక సేమ్ పాయింటా. సో ఇక్కడ అంటే ఐషా గారిది మాత్రం ముగ్గురితో మాట్లాడారంట, అది కళ్యాణ్తో, ఇమాన్యుయల్తో అండ్ దివ్య గారితో. సో నాతో కూడా మాట్లాడి చేంజ్ చేసావు కాబట్టి నేను నిన్ను చేస్తున్నాను అందామనుకున్నారా, నాకు అర్థం కాలేదు దివ్య గారిది. సో అంటే ఒకవేళ సేమ్ పాయింట్ అయి ఉంటే ఇంకా
ఏమోలేండి, ఇంకా దానికి ఏం చెప్తాం. చేయకపోవడం బెటర్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఇది జస్ట్ ఇక్కడ చెప్పేశాను, బట్ ఇది ఇక్కడ టాపిక్ కాదు, బట్ స్టిల్ చెప్పేశాను. సో ఇక్కడ అందరూ నీకు ఒకటే చెప్తున్నారు అంటే నాకు అది గుర్తొచ్చింది. ఎందుకంటే దివ్య గారికి కూడా తనూజ గారు అంటే నచ్చట్లేదు. సో కళ్యాణ్కి చెప్పింది అందరూ తనూజ గారి గురించే. సో అందరూ నీకు ఒకటే చెప్తున్నారు అంటే తనూజ గారి గురించి చెప్తున్నారు, చూసుకో అన్నట్టు మాట్లాడతారు దివ్య గారు. సో అది చెప్పేసరికి నాకు ఇది గుర్తొచ్చి మీకు మధ్యలో ఇది చెప్పేశాను. సో ఇక్కడ సంజన గారు రీతుతో మాట్లాడుతూ ఉంటారు. శ్రీజ బ్రెయిన్ వాడి తనకిచ్చింది, తనకి తెలుసు కుక్కర్ లాగా బ్లాస్ట్ అయిద్దని, అందుకే తనకిచ్చింది అన్నట్టు అంటూ ఉంటారు సంజన గారు. అంటే అదే శ్రీజ గారు మాధురి గారికి ఇచ్చారు కదా. సో దట్ ఇలా బిహేవ్ చేసి రీతు మీదకి వెళ్ళడం ఇదంతా చేస్తుంది అని ఆమెకు తెలిసే ఇట్లా చేసింది అన్నట్టు అంటారు. సో ఏదైనా ఆ బిహేవియర్ అయితే రాంగ్ అండి. టూ మచ్ మాటలు వదిలేయడం, అసలు మొహం మీద మొహం పెట్టి అరవడము అసలు. సో అదైతే కొంచెం మరీ టూ మచ్గా అనిపించింది. అంత కోపం ఆర్ అంత యాంగర్, ఐ డోంట్ నో. నెక్స్ట్ సృష్టి గారు వస్తారండి. వచ్చి డెమాన్ పవన్ని చేస్తారు. నీకు వైల్డ్ కార్డ్స్ హింట్ ఇచ్చారు, ఆడియన్స్ నీకు కన్ఫెషన్ రూమ్లో ఇంకా పెద్ద హింట్ ఇచ్చారు, అయినా నీకు క్లారిటీ లేదు. కందా బుద్ధి ఉంది, బుద్ధి బలం లేదు అన్నట్టు కొంచెం వచ్చిరాని తెలుగులో అంటారు. సో అదే కండ బుద్ధి ఉంది కానీ బుద్ధి బలం లేదు అన్నట్టు. కండ బలం యాక్చువల్లీ, కండ బుద్ధి అంటారు. సో కండ బలం ఉంది కానీ బుద్ధి బలం లేదు అన్నట్టు అంటూ ఉంటారు. సో ఇక్కడ యాక్చువల్లీ డెమాన్ పవన్ లైవ్లో కొంచెం బాగానే డిఫెండ్ చేసుకున్నట్టు అనిపించింది. ఇక్కడ కట్ చేసేసారు. సో తను ఏం చెప్తాడంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళు నాకు కొన్ని చెప్పారు, బట్ ఇక్కడ నాతో ఎవరు ఎలా ఉంటున్నారనేది దాన్ని బట్టి నేను వాళ్ళతో ఉంటాను తప్ప బయట వచ్చి వాళ్ళు చెప్పిన దానికి నేను మారిపోకూడదు కదా అన్నట్టు బాగానే డిఫెండ్ చేసుకున్నాడు. నేను సరిగ్గా చెప్పలేదేమో. సో అది కరెక్టే కదా అనిపించింది. అంటే వాళ్ళు నాకేమనిపించిందంటే తన పాయింట్ కరెక్టే, ఓకే. ఫస్ట్ మనకి అవతల వాళ్ళకి ఇది బాండింగ్ ఎలా ఉందో చూసుకుంటాం, ఆర్ వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ తీసుకుంటాం, దానిలో ఎంతవరకు తీసుకోవాలనుకుంటే అంత తీసుకుంటాం. తను ఇంకొంచెం ఎక్స్ట్రా చెప్తాడులేండి, అది నాకు అంత వ్యాలిడ్ అనిపించలే నాకు. ఇప్పుడు టాస్కుల్లో బాగా ఆడతామని చెప్తారు సృష్టి గారు. టాస్కుల్లో బాగా ఆడానంటే నేను ఇప్పుడు టాస్కుల్లో కూడా స్ట్రాటజీ వాడాల్సి వస్తుంది. అంటే నాకు అక్కడ స్ట్రాటజీ వాడానంటే నాకు బ్రెయిన్ ఉన్నట్టే కదా అన్నట్టు అట్లా ఏదో చెప్తారు. అది కాకుండా నార్మల్గా ఇలా నాతో వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది చూస్తాను, ఇట్లా ఇవి కొంచెం వ్యాలిడ్గా అనిపించినాయి. అండ్ సడన్గా ఒకవేళ వాళ్ళందరూ చెప్పినే విని డెమాన్ పవన్ మారినా కానీ అది తనకి నెగిటివ్ అయ్యేదేమో. అంటే లైక్ చూడు చెప్పగానే ఇలా చేంజ్ అయిపోయాడు అన్న ఇది అనిపించేది నాకు. మేబీ అది ఎవరికైనా వచ్చే డౌట్. సో అలా అని మేబీ డెమాన్ పవన్ విషయంలో నెగిటివ్ అయినా కానీ కొంచెం బెటరేనేమో, ఎందుకంటే టూ మచ్ నెగిటివిటీ వచ్చింది కాబట్టి రీతు గారికి. సో అవన్నీ పక్కన పెడితే నేనేమనుకున్నానంటే, ఓకే వీళ్ళందరూ ఇన్పుట్స్ ఇచ్చారు, సో వాళ్ళ బాండ్ రాంగ్గా వెళ్తుంది, వాళ్ళు ఏం చేయాల్సిందంటే వాళ్ళ బాండ్ కంటిన్యూ చేసి అలానే కొంచెం వాళ్ళు ఏదైతే క్లోజ్నెస్ ఉందో అది కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఏమో అన్న, అది అట్లీస్ట్ అలా చేయాల్సిందన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏదో ఒకటిలేండి, మధ్యలో అయితే అసలు అటు ఇటు కాకుండా ఉన్నారు, అటు కాకుండా విడిపోకుండా కలిసి ఉండకుండా కొట్టుకుంటా ఇప్పుడు అదే చేస్తున్నారులేండి. వాళ్ళది వస్తేనే నేను స్కిప్ చేస్తున్నా లైవ్లో ఆర్ ఎపిసోడ్లో, మళ్ళీ వీళ్ళ గోలేంద్ర బాబు అన్నట్టు స్కిప్ చేస్తున్నాను. నిన్నటి దాకా ఇవాళ దాకా మనీ గురించి గొడవ పడ్డారు, మనీ ఇవ్వలే అని. మళ్ళీ ఇవాళేమో రీతు నువ్వు నాకు స్టాండ్ ఎందుకు తీసుకోవాలా మాధురి గారు అరుస్తుంటే అన్నట్టు దానికి గొడవ పడతారు, దానికి గొడవ పడతారు. ఇమాన్యువల్ కూడా అంటారు అనమాట, ప్రతిసారి ఇట్లా గొడవ పడకండి, ఒక విషయం మీద అన్నిసార్లు గొడవ పడకండి, బాగోదు, అది వేరేలాగా వెళ్తుంది అన్నట్టు చెప్తాడు ఇమాన్యువల్ కూడా. సో ఏదో ఫస్ట్ అయితే ఏదో ఒకటి విడిపోవడమో కలిసి ఉండడమో క్లారిటీ అయితే లాస్ట్ వీకా ముందు వీకో మిస్ అయింది. ఐ థింక్ ఆ ముందు వీక్ మిస్ అయినట్టుంది. సో
అప్పుడైతే అసలు చిరాగ్గా అనిపించింది. బట్ అట్లీస్ట్ ఏదో ఒకటి కలిసి ఉన్నా విడిపోయినా ఏదో ఒకటి బెటరే, కానీ ఇలా అయితే ఉండకూడదు అనిపించింది అప్పుడైతే. సో ఏదో ఒకటి కలిసి ఉండండి, బట్ కొంచెం క్లోజ్నెస్ తగ్గించుకోండి ఆర్ విడిపోండి, వాట్ ఎవర్. సో వాళ్ళకైతే విడిపోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎవరు ఏం అనరేమో కూడా విడిపోయినా కూడా. స్టిల్ వస్తుందిలేండి నెగిటివిటీ విడిపోయినా కూడా. సో బట్ వీళ్ళైతే ఇంకా కలిసి ఉండేలా ఉన్నారు, బట్ పద్దాకు గొడవ పెడుతున్నారండి. అసలు వాళ్ళ స్క్రీన్ మీద కనిపిస్తే ఏదో ఒక గొడవే కనిపిస్తుంది అది. సో ఇంకా నెక్స్ట్ అది డాగర్ ఏమో రాముకి ఇస్తే రాము గౌరవం చేస్తారు. మీరు కెప్టెన్సీ లాస్ట్ వీక్ ఇద్దరు ఉన్నారు, ఏమన్నా మిమ్మల్ని అడిగితే నేనే పట్టించుకుంటున్నాను అన్ని, ఇంకో కెప్టెన్ ఏం పట్టించుకోవట్లేదు అన్న మాట మాట్లాడుతున్నారు. అది ఒక కెప్టెన్గా మీరు అట్లా మాట్లాడటం నాకు నచ్చలేదని చెప్పి నామినేట్ చేస్తాడు. యాక్చువల్లీ ఇక్కడ సర్లే సేఫ్ నామినేషన్ వేసాడు అనుకున్నా నేను. నాకు అనిపించేది ఏంటంటే రాము ఎవరికి వేసినా వీళ్ళు సేఫ్ ఇది అనిపిస్తుంది నాకు. సో అలానే ఇప్పుడు గౌరవ్ కేసింది కూడా నాకు సేఫ్గానే అనిపించింది. బట్ గౌరవ్ ఇక్కడ ఫీల్ అవుతాడు, వీళ్ళిద్దరు క్లోజ్ అంట, నాకు అంత క్లోజ్నెస్ కనిపించలేదు. కానీ ఫస్ట్ వీక్ భరణి గారిని వదిలేసి కూడా రామునే సేవ్ చేస్తాడు గౌరవ్. బట్ కొంచెం ఇవాళ గౌరవ్ లైవ్లో చూస్తే చాలాసేపు ఫీల్ అవుతాడు, నన్ను చేశాడు ఇంకెవరిని నమ్మకూడదు అన్నట్టు చాలాసేపు ఫీల్ అవుతాడు గౌరవ్. సో ఇక్కడ ఏంటంటే నాకేమనిపించిందంటే మేబీ గౌరవ్ ఉంటే తనకన్నా తక్కువ ఓట్లు పడి తను కొంచెం సేఫ్ పొజిషన్లో ఉంటాడేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. రాము స్ట్రాటజీ ఇదేమో అనుకున్నా. శ్రీజ కూడా ఇదే గెస్ చేస్తారు, ఇదే చెప్తారు కూడా గౌరవ్తో లైవ్లో. సో మేబీ ఇదే అయ్యి ఉండొచ్చు. బట్ నామినేషన్స్ అయిపోయాక ఏం చెప్తాడంటే రాము, నీకు ఒక ఓట్ బ్యాంక్ రావాలంటే నువ్వు నామినేషన్స్లోనే ఉండాలి, నీకు నామినేషన్స్లో ఉండడమే బెటర్ ఇట్లా చెప్పాడు. అది కరెక్టే, ఓట్ బ్యాంక్ రావాలి, నామినేషన్స్లో ఉండాలి, అదంతా కరెక్టే. కానీ అది హౌస్లో ఉన్నప్పుడు మన గురించి ఇంత ఆలోచించి పక్కన మన కంటెస్టెంట్ ఇంత ఆలోచించి చేస్తారా అంటే నేనైతే నమ్మను. బయట జనాలు అనుకోవడం కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనుకోవడం కానివ్వండి, అదంతా ఓకే. బట్ ఇది అంత లోపల ఉన్నోళ్ళు అంత ఆలోచించరేమో అని నేను అనుకుంటున్నా. ఏదో లైక్ సేఫ్ రీజన్ చెప్పాడా, అదైతే నిజమే, ఆ పాయింట్ నిజమే. బట్ ఇప్పుడు మనం ఆ హౌస్లో ఉన్నప్పుడు మనం ఇంకొకరి కోసం ఆలోచించి వీళ్ళు నామినేషన్స్లోకి రావట్లేదు, వీళ్ళకి ఓట్ బ్యాంక్ పెంచుతామని చెప్పి నామినేట్ చేస్తామా మనం. సో ఇది నేను ఒప్పుకోను, అంటే అది పాయింట్ నిజంగానే అది నేను ఒప్పుకోను. నెక్స్ట్ భరణి గారు వస్తారండి. భరణి గారు వచ్చి రాగానే దివ్య గారు ఎక్సైటింగ్గా వెళ్ళి హగ్ చేసుకుంటారు. ఇది నేను లైవ్లో కూడా చెప్పాను. ఆయన తిరిగి హగ్ కూడా చేసుకోదు, అంటే ఈమె వచ్చి పట్టుకుంటారు బట్ ఆయన పట్టుకోడు అనమాట. సో నెక్స్ట్ వేరే వాళ్ళందరూ వస్తే వాళ్ళని హగ్ చేసుకుంటారు, మళ్ళీ తనుజ గారిని కూడా చేసుకుంటారు. ఇది నాకేమనిపించిందంటే 2 యాంగిల్స్ అనిపించినాయి. ఒకటేమో నాకు అసలు ఫస్ట్ డౌట్ వచ్చింది ఏంటంటే ఉంటే ఇద్దరితో ఉండాలి ఆర్ ఇద్దరితో ఉండకూడదు. బట్ తనుజ గారితో బాగానే ఉంటున్నారు, దివ్య గారితో బాగుండట్లా. తర్వాత హౌస్లోకి ఎంటర్ అయ్యాక కూడా మనం గమనించినా నాకు ఎందుకో దివ్య గారితో అంత ఆయనకి లోపల ఇష్టం లేదేమో, బట్ చెప్పలేకపోతున్నారేమో అన్నట్టు అనిపించింది. సో నాకు రీజన్స్ ఏమనిపించాయంటే ఇదేంటి ఒకళ్ళతో ఇద్దరి వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా, ఒకళ్ళతో బాగుంటున్నారు ఒకళ్ళతో బాగుండట్లేదు ఏంటి అనుకున్నా. సో ఫస్ట్ మేబీ నాకు అనిపించింది తనుజ గారికి టాప్లో ఉన్నారు అండ్ గొడవ ఎందుకులే అనుకున్నారో ఏమో అనిపించింది. అండ్ దివ్య గారు అంత టాప్లో లేరు, ఓకే, ఇది ఒక రీజన్ అనిపించింది. అండ్ తనూజ గారి వల్ల ఆయనకి ఎక్కువ నెగిటివ్ అవ్వాల, దివ్య గారి వల్ల అయిందేమో అనుకుంటున్నాను నెగిటివ్. ఎందుకంటే తనూజ గారు భరణి గారు ఫస్ట్ క్లోజ్గా ఉండేవాళ్ళు, తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. రీజన్స్ ఏవైనా కానివ్వండి, వెనకాల మాట్లాడటం తనూజ గారు, బట్ ఆ విషయం అప్పుడు భరణి గారు తెలియదులేండి. డిస్టర్బెన్సెస్ ఎందుకంటే అలగడం, నాకు నువ్వు ఇది చేయలేదు అది చేయలేదు, స్టాండ్ తీసుకోలేదు. మేజర్గా నాకు గుర్తున్నది ఏంటంటే పోపు విషయంలోన దేనిలోనూ నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదు, సంజన గారు అలా అరుస్తుంటే నువ్వు మాట్లాడలేదు, సంథింగ్ పోపు విషయంలోనేనా ఏదో సంజన గారితో ఏదో గొడవ ఇద్ది, అక్కడ స్టాండ్ తీసుకోలేదు అంటారు. సో ఇట్లా కొంచెం అలగడం ఆర్ అలాంటివి నెగిటివ్గా వెళ్ళినాయి. సో ఇక్కడ తర్వాత ఏమైంది, దివ్య గారు వస్తారు, దివ్య గారు వచ్చాక మళ్ళీ వాళ్ళ ఇద్దరి మధ్య గ్యాప్ వస్తుంది, తనుజ గారే దూరంగా వెళ్తారు, వాళ్ళిద్దరు క్లోజ్ అవుతున్నారు కదా అన్నట్టు నాకు అంటే ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి దూరంగా వెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళ
వాళ్ళు అంటే ఒకరికో బర్నీ గారు తనుజ గారికి ఏమన్నా చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే చేస్తున్నారు, కానీ ఎమోషనల్ బాండింగ్ వైజ్ వాళ్ళ మధ్య నాకు అంటే ఇదివరకు కూర్చొని మాట్లాడుకున్నట్టు కానివ్వండి అదంతా తగ్గిపోయింది. ఓకే, సో అక్కడితో వీళ్ళు అలగడం ఆర్ ఇవన్నీ కొంచెం తగ్గిపోయినాయి ఆ బాండ్స్. ఓకే, బట్ ఇక్కడ దివ్య గారు ఏం చేశారు, రాగానే ఫస్ట్ పొజిషన్లో పెట్టారు. అది బయటికి వెళ్ళాక బర్నీ గారికి అర్థమై ఉంటుంది నన్ను ఫస్ట్ పొజిషన్లో ఎందుకు పెట్టింది ఆర్ ఇట్లా రాగానే నాతో గేమ్ ఆడిందా అని, అదేమన్నా నచ్చకపోయి ఉండొచ్చా అన్న డౌట్ వచ్చింది. ఇంకోటి తర్వాత దివ్య గారు బర్నీ గారు చూసుకుంటే ప్రతిసారి దివ్య గారు ఏడ్చిందల్లా బర్నీ గారి విషయంలోనే, అండ్ అదే నెగిటివ్ అయింది. అండ్ ఇవాళ కూడా అలానే ఏడుస్తూ ఉంటే అడుగుతారు డైరెక్ట్గా బర్నీ గారు, నువ్వెందుకు నా విషయంలోనే స్ట్రాంగ్గా ఉండే నువ్వు నా విషయంలోనే ఎందుకు ఏడుస్తూ ఉంటావు అని అడిగేస్తారు డైరెక్ట్గా. సో ఇది లైవ్లోనా ఎపిసోడ్లోనా దేనిలోనే వచ్చిందిలేండి, బట్ అడిగేస్తారు డైరెక్ట్గా. సో అది నెగిటివ్ అవుతుంది కాబట్టే అడిగేసినట్టున్నారు. సో ఇక్కడ అందుకని ఎయిదర్ బయట ఎవరు లైక్ టాప్లో ఉన్నారు ఇవి చూసుకొని అయినా ఉండాలి, ఆర్ ఈ రీజన్స్ వల్ల మేబీ. బట్ దట్ టు తనుజ గారు ఇక నుంచి మనం బాండ్సే ఏమొద్దు, రిలేషన్స్ అన్నట్టు వద్దు, గేమ్గా చూద్దాం అన్నట్టు అదే బర్నీ గారికి కావాలి. సో అట్లనే ఉందామన్నట్టు దానికి వీళ్ళిద్దరూ ఓకే అన్నట్టు ఉన్నారు. బర్నీ గారు తనుజ గారు వీళ్ళిద్దరు ఒకే మైండ్ సెట్లో ఉన్నారు. బట్ దివ్య గారు ఇదివరకు ఇట్లానే చిన్నపిల్లలా బిహేవ్ చేయడం నార్మల్గా మీరు చూడండి, నాకైతే ఆ డిఫరెన్స్ కనిపించిందండి. దివ్య గారు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మెచ్యూర్డ్గా అనిపిస్తారు, బట్ బర్నీ గారి దగ్గర చిన్నపిల్లలా బిహేవ్ చేయడం అది ఉంటుంది బర్నీ గారి దగ్గర. సో స్టిల్ అలానే బిహేవ్ చేస్తున్నారు. బర్నీ గారు ఇదివరకు ఉన్నప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు మళ్ళీ అది స్టార్ట్ అయింది. సో ఇవన్నిటి వల్ల మేబీ దివ్య గారితో అంత ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తున్నారా అన్న డౌట్ వచ్చింది నాకు. సో ఇక్కడ రాగానే ఇట్లా తనుజ గారు ఆల్ గుడ్ ఇట్లా అడుగుతారు బర్నీ గారు, ఐ మిస్డ్ యూ, హెల్త్ ఎలా ఉంది అన్నట్టు అడుగుతారు. తర్వాత ఇమాన్యుయల్తో కట్టప్ప చంపేశావుగా మహేంద్ర బాహుబలి వచ్చాడు అన్నట్టు అంటారు అనమాట. సో ఆయనకి ఇమాన్యుయల్ మీద బాగా కోపం ఉంది, అది అయితే అనిపించింది. సో మీరు నేను హరీష్ గారితో ఫిట్నెస్ గురించి వచ్చి మీకు లైక్ అందరం ఇప్పుడు ఫిట్నెస్ వైజ్ కొంచెం కంపేర్ చేసుకుంటే మాతో తక్కువ ఉంటారు ఆర్ కంపారిటివ్లీ అంత ఫైట్ చేయలేరు అన్నట్టు మాట్లాడితేనే నన్ను బాడీ షేమింగ్ చేశారు అది ఇది అన్నారు. మరి మీరు చేసేది ఏంటి, బాడీ షేమింగ్ కాదా అన్నట్టు క్వశ్చన్ చేస్తారు. ఓకే, నేను చెప్పింది నన్ను వీక్గా మాట్లాడారు మీరు, బట్ నేను అన్నది వాళ్ళు స్ట్రాంగ్ అన్నట్టు చెప్పాను. ఓకే, సో స్ట్రాంగ్ అనే వేలో నువ్వు రోడ్ రోలర్లా ఉన్నావు అనే వర్డ్స్ యూజ్ చేయొచ్చు, వీక్ అనే వేలో ఫిట్నెస్ అనే మాట తీసుకోకూడదా, ఇది రాంగ్ అనిపించింది. కంపారిటివ్లీ కాదు, లైక్ స్ట్రాంగ్ వీక్ అనేది మనుషుల మధ్య ఉంటుంది. అందరూ ఒకే లెవెల్ స్ట్రాంగ్ ఉండరు, అందరూ ఒకే లెవెల్ వీక్ ఉండరు. లైక్ ఒకళ్ళు కొంచెం ఎక్కువ ఉంటారు. లైక్ ఇట్స్ లైక్ ఇన్ ఆర్డర్, ఒక ఆర్డర్లో ఉంటారు. లైక్ కొంతమంది ఈక్వల్ ఉండొచ్చు, అది వేరే విషయం. లైక్ అందరూ ఈక్వల్ ఉండరు. ఆ విషయాన్ని చెప్పాలంటే లైక్ వాళ్ళు కొంచెం కంపారిటివ్లీ స్ట్రాంగ్ అనో వీక్ అనో అది మాట్లాడతాం, అది వేరే విషయం, స్ట్రెంగ్త్ వైజ్ మాట్లాడేది. సో ఈ రోడ్ రోలర్ ఇలాంటి వర్డ్స్ మనం ఎప్పుడు స్ట్రెంగ్త్ని రిప్రజెంట్ చేయడానికి వాడం. సో ఎక్కడ ఏది వర్డ్ వాడింది కరెక్ట్గా యూజ్ చేయకుండా ఇలా లైక్ ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. సో ఐ డోంట్ థింకే ఉందిలేండి, లైక్ అది కరెక్టే కాదు, థింక్ ఏముంది దానిలో మళ్ళీ. సో నాతో పెట్టుకోవద్దు అంటే ఏం పెట్టుకున్నాను నేను మీతో, లైక్ నేను ఆల్రెడీ చెప్పాను మీరు నలుగురు నా కోసం సాక్రిఫైస్ చేశారు, లైక్ వాళ్ళ ముగ్గురు జోలికి నేనేం వెళ్ళలేదు, మీరే పెట్టుకున్నారు నాతో అంటే నేనేం పెట్టుకున్నానంటే రాముని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆ రోజు నాకు అనిపించింది ఏంటంటే మేబీ రాముని చేస్తారేమో నామినేట్ అనుకున్నట్టున్నారు సంజన గారు, బట్ అనుకోకుండా భరణి గారిని చేశారు గౌరవ్, అది వేరే విషయంలేండి. బట్ అది రాముని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, నేను చేశానా రాము నిన్నంటే ఆయన లేదు అదేం చేయలేదు నన్ను అన్నట్టు అంటాడనమాట రాము. సో 3 వీక్లు చక్కగా ఆడారు, తర్వాత బాండ్స్ వల్లే వెళ్ళిపోయారు అన్నట్టు మాట్లాడతారనమాట సంజన గారు. సో అది ఇంకా
ఆమె ఎప్పుడు పోక్ చేయడానికి వాడే మాటలు అనిపిస్తాయి. అవి పోక్ చేయడానికి, ట్రిగ్గర్ చేయడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. సో మీరు గ్రూపిజంగా వస్తున్నారు, తనూజ వస్తే దివ్య, మీ వెనకాల తనూజ వస్తుంది, తనూజ వెనకాల దివ్య వస్తుంది, దివ్య వెనకాల రాము వెనకాల సుమన్ గారు వస్తారు, ఇట్లా అంటారు అనమాట. సో మరి అదే రాము నన్ను టాస్క్లో తీసేశాడు అండ్ లైవ్లో ఇంకో పాయింట్ అంటారు, మరి నేను తనూజాని తీసేశాను పవరాస్త్ర దగ్గర, అక్కడ మరి ఇవి చొప్పరేంటి అన్నట్టు అంటారు. సో కొన్ని పాయింట్స్ బాగానే మాట్లాడతారు భరణి గారు. ఈ సెలబ్రిటీ పాయింట్ అడుగుతారు, సెలబ్రిటీ కామనర్స్ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతారు. సో అండ్ నేను మీకోసం ఫస్ట్ నా బాక్స్లో ఉన్న లాకెట్ కూడా తీసి చూపించాను అండ్ మీకు సుమన్కి ఆ సీక్రెట్ మెసేజ్ రాలేదని మీ ఇద్దరి కోసం తీసుకొచ్చాను. మీకు అది యూజ్ అవ్వలా, బట్ అప్పుడు ఇద్దరికి యూజ్ అవుతుందనే ఇంటెన్షన్తో మీ ఇద్దరికి వస్తుందేమో అని తీశాను. తర్వాత మళ్ళీ సాక్రిఫైస్లో కూడా నేను చేశాను అన్నట్టు. అండ్ ఈ బాండింగ్స్ ఎందుకు వచ్చాయి, ఎట్లా వచ్చాయి, ఇది కొంచెం ఇమాన్యువల్ని కొన్ని మాటలతో అయితే ఇండైరెక్ట్గా అంటున్నారండి. లైక్ కొన్ని నిజమేలేండి, అంటే నేను రాగానే నేను ఎవరి గురించి నీ గురించి ఎవరి దగ్గర బ్యాడ్గా మాట్లాడలా అంటారు. అది నువ్వు నా గురించి మాట్లాడావని ఇండైరెక్ట్గా చెప్తున్నారనమాట. అదే ఆయన ఒప్పుకుంటాడు కూడా తర్వాత, నేను ఇట్లా ఎందుకన్నానంటే అతను నా గురించి అందరి దగ్గర మాట్లాడాడు అని నిఖిల్తో అంటారు లైవ్లో. సో ఇట్లా కొంచెం ఆయనకి ఇమాన్యువల్ మీద ఉంది. అండ్ ఇక్కడ లైవ్లో అయితే కాఫీ కూడా తాగింది తర్వాత ఇట్లా అంటారు తనుజ గారిని. అవన్నీ బిగ్ బాస్ ఎలవ్ చేస్తే తాగారు, ఆయన ఒక మాట ఎలవ్ చేయను అంటే ఆమె ఏడ తాగుతారండి అవన్నీ అసలు. సో ఇంకా ఈ రాము తీసేసింది, తనుజ గారిని తీసేసింది, ఇవన్నీ అది మీ పర్సనల్, అంటే గ్రూప్గా ఆడినవేమో అది గేమ్, గ్రూప్గా ఆడనివేమో పర్సనల్. సో ఇట్లా మాట్లాడారు సంజన గారు కూడా. సో ఇంకా మీరు ఇలా మీరు మీ గేమ్ అంతా ఈ బాండ్స్ చుట్టూనే తిరిగింది, ఇట్లా అంటుంటే మీరు ఎవరి చుట్టూ తిరిగారు మరి అన్నట్టు, మీరు ఇమాన్యువల్ చుట్టూ తిరగలేదా అంటే నేను ఎవరి చుట్టూ తిరగలే అన్నట్టు ఇట్లా మాట్లాడతారు. సో ఇట్లానే వీళ్ళ నామినేషన్ నడిచిద్ది అనమాట. సో ఇంకా ఆయన అదే సంజన గారు నామినేట్ చేస్తాడు. తర్వాత దివ్య గారు అడుగుతారు, నాకు కావాలి, నేను ఎవరు వచ్చినా మీరు వచ్చినప్పుడే తీసుకోవాలి, మీ ముందే నామినేట్ చేయాలి, తనుజ గారిని నామినేట్ చేయడానికి భరణి గారు ముందే చేయడానికి వెయిట్ చేస్తున్నారంట. ఇది నాకు కొంచెం ఎందుకో టూ మచ్గా అనిపించింది. పోనీ అంటే మనకి ఇన్ని వీక్స్గా ఆమెకు ప్రాబ్లం ఉన్నట్టు ఏమనిపించాల, ఆ కెప్టెన్సీ వీక్లో తప్ప తర్వాత నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉన్నట్టు అనిపించాల. సో ఏమో ఇంకా సో ఆయన నిఖిల్కి ఇస్తాడు. ఇదేంటి దివ్య అడుగుతున్నా కూడా నిఖిల్కే ఇస్తాడు అనుకున్నా నేను. ఈమె అంటారు కూడా, నేను పక్కకు కావాలంటే వస్తే పాయింట్స్ కూడా చెప్తాను, మీకు నచ్చితే ఇవ్వండి అన్నట్టు అంటారు. సో అది ఆయన ఏమంటాడంటే తర్వాత రీఎంట్రీ అయినప్పుడు నేను కావాలని ఇవ్వలేదు, యాక్చువల్లీ నేను దివ్యాకే ఇద్దాం అనుకున్నాను, బట్ నా అంతటి నేను ఇవ్వాలి కానీ తను అడిగితే ఇచ్చినట్టు ఉంటుంది, ఇప్పుడు ఇచ్చాక నేను అందుకే నిఖిల్కి ఇచ్చాను అన్నట్టు అంటారు అనమాట. సో ఇది నాకేమనిపించిందంటే ఈయన తనుజాని కూడా అడిగారంట భరణి గారే, తీసుకుంటావా అంటే తనుజ గారు వద్దంటారంట, కొంచెం సిగ్నల్ చేస్తారంట కావాలా అన్నట్టు. సో ఇది మేబీ దివ్య గారిని కూడా అడిగి ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు మళ్ళీ దివ్య అడిగాక ఇస్తే అది మళ్ళీ వీళ్ళ బాండింగ్ అదంతా అనిపిస్తుంది, ఈయన ఏ స్టెప్ వేసినా అది బాండింగ్ లాగా అనిపించకూడదని ఈ స్ట్రిక్ట్గా పెట్టుకొని వచ్చినట్టున్నారు. సో అట్లా ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంకా దివ్య గారు ఆబ్వియస్లీ ఫీల్ అయ్యి ఉంటారు. సో నిఖిల్ ఏమో తనుజ గారిని చేస్తారండి. ఆ పాయింట్ ఏంటంటే, నువ్వు ఇమాన్యువల్ని బెగ్ చేయడం నాకు నచ్చలేదు కెప్టెన్సీ టాస్క్ కోసం అన్నట్టు అంటారు. సో నేనేం బెగ్ చేయలేదు ఇట్లా అంటే, నేను నీకు డబ్బులు ఇచ్చా కదా, ఇప్పుడు నాకు కంటెండర్ కెప్టెన్సీ అవ్వడానికి నాకు వదిలే అన్నట్టు అడిగాను. తను ఓకే నేను కూడా అవ్వాలి, నాకు వచ్చినట్టే వచ్చిపోయింది అనగానే గేమ్లోకి వచ్చాను, నేనేం బెగ్ చేయలేదు అన్నట్టు అంటారు తనుజ గారు. ఓకే, ఇక్కడ నాకేమనిపించిందంటే బెగ్ చేశారో లేదో అది ఎపిసోడ్లో వేయలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎంత ఫోర్స్గా అడిగారు, జస్ట్ అడిగి వదిలేశారా, నిజంగానే ఎక్కువసేపు అడిగి రిక్వెస్ట్ చేశారా, ఎక్కువసేపు అడిగి రిక్వెస్ట్ చేస్తుంటే అది టూ మచ్ మిస్టేకు, అడిగి వదిలేసినా కూడా మిస్టేకే, బట్ అడిగి వదిలేసిన దానికన్నా ఎక్కువసేపు అడగడం ఇంకా పెద్ద మిస్టేకు. సో ఈ పాయింట్కి నేను నీకు డబ్బులు ఇచ్చా కదా, డబ్బులు ఇచ్చింది కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి, కెప్టెన్సీ కంటెండర్ ఎందుకు అవుతారు, కెప్టెన్ అవ్వడానికి.
కెప్టెనే నువ్వు అవ్వద్దంటే ఇంకా డబ్బులు ఇచ్చిన యూజే ఉంది, కంటెండర్ అయ్యి యూజే ఉంది. ఇప్పుడు రాము కంటెండర్ కూడా అవ్వలేదు, ఇమాన్యువల్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు, బట్ కెప్టెన్ అవ్వలేదు. యూజ్ ఏముంది? ఇంకా రాము అవ్వలేదు, ఇమాన్యువల్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు, దానివల్ల యూజ్ ఏముంది? సో డబ్బులు ఇచ్చిన యూజ్ లేదు ఒకవేళ కెప్టెన్ అవ్వకుంటే. అది వేరే విషయం. తనూజ గారి కోసం కాకుండా నార్మల్గా ట్రై చేసి ఓడిపోయి అవ్వకపోతే అది వేరే విషయం. హెల్ప్ చేసింది డబ్బులు ఇచ్చి, బట్ నువ్వే హెల్ప్ చేసి నువ్వే వదిలే అంటే అది ఎలా హెల్ప్కి వాల్యూ ఏముంది అన్నట్టు నాకు అనిపించింది. సో ఓకే, నువ్వు హెల్ప్ చేసావు, నెక్స్ట్ టైం ఇలా నేను హెల్ప్ చేశాను కాబట్టి నువ్వు కూడా నాకు కంటెండర్ అవ్వడానికి హెల్ప్ చేయి, అది వేరే విషయం. బట్ ఇప్పుడు హెల్ప్ చేసి ఇప్పుడే ఈ కంటెండర్లోనే నువ్వు అవ్వద్దు అంటే అది కరెక్ట్ కాదనిపించింది నాకు. సో ఇదే ఇట్లా అడిగానంటే నిఖిల్ కూడా ఇదే అంటారు, మీ ఇద్దరు ఒక టీం అయితే అట్లా అనొచ్చు, బట్ తను ఆపోజిట్ కంటెండర్ కదా, అట్లా అడుగుతావంటే నేను అడిగి చూసాను వదిలేసాను అన్నట్టు మాట్లాడతారు. అవ్వకపోతే అవ్వకుంటే వదిలేసాను అన్నట్టు అంటారు. సో అదైతే రాంగేనండి, అడగడం రాంగే. బట్ వేరే ఇంకో నెక్స్ట్ వీక్ ఇలా చేసా కదా, నీకు డబ్బులు ఇచ్చా కదా, ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయంటే అది ఇంకో ఇది. బట్ అప్పటికప్పుడు అడగడం నాకు రాంగ్ అనే అనిపించింది. నెక్స్ట్ దానికి ఇంకా మేబీ పాయింట్ లేకో ఏమో. నెక్స్ట్ మరి నువ్వెలా కంటెండర్ అయ్యావు, నువ్వే ఒక్క టాస్క్ ఆడకుండా కంటెండర్ ఎలా అయ్యావు అన్నట్టు అడుగుతారు. సో అదే ఆ పాయింట్ నిజమే, బట్ ఇక్కడ నిఖిల్ గారి పాయింట్ నిజమే, తనూజ గారి పాయింట్ కూడా నిజమే. ఎందుకు నిజం అంటున్నానంటే ఆ టీంలో తనే టాస్క్ ఆడలేదండి, అందరూ ఉన్న వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు. సో దట్ నెక్స్ట్ వీక్స్లో ఆయన వీళ్ళకి హెల్ప్ చేస్తారని ఈయన్ని కంటెండర్ చేశారు. మనకు ఆ మడ్డు టాస్క్ కూడా చూసుకుంటే డెమాన్ పవన్ ఆడాడు అండ్ గౌరవ్ ఆడాడు. సో రాము కూడా నిఖిల్కే హెల్ప్ చేస్తాడు, డబ్బులు ఇస్తాడు. సో వీళ్ళందరూ ఆయన ఏం ఆడకపోయినా డబ్బులు అయితే ఇచ్చారు, ఆయన కంటెండర్ అయ్యారు. ఈ పాయింట్ తనుజ గారు పెడతారు. సో అది కొంచెం కొంతవరకు కరెక్ట్ పాయింటే. ఇంకా నెక్స్ట్ ఏమైందంటే వెళ్ళిపోతారు బర్నీ గారు. వెళ్ళే ముందు అందరిని హగ్ చేసుకుంటారు, తనుజ గారిని కూడా హగ్ చేసుకుంటారు. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ఎవరిని ట్రస్ట్ చేయొద్దు, అండ్ బాండ్స్ ఇది మళ్ళీ వచ్చాక చెప్తారులేండి, బాండ్స్ పెట్టుకోవద్దు అన్నట్టు మళ్ళీ వచ్చాక చెప్తారు. సో వెళ్ళే ముందు కూడా చెప్తారు, డోంట్ మేక్ బాండ్స్ వల్ల నువ్వు ఈరోజు బాధపడుతున్నావు అని చెప్తారు. సో నా వల్లే మీరు వెళ్ళిపోయారు అంటున్నారు అన్నట్టు కూడా అంటారు అనమాట తనూజ గారు. సో లేదు నీ వల్లే ఏం కాదు అని డోంట్ మేక్ బాండ్స్ అన్నట్టు చెప్తారనమాట. సో డోంట్ ట్రస్ట్ ఎనీవన్, డిపెండ్ ఆన్ ఎనీవన్ కూడా చెప్పి వెళ్ళిపోతారు. ఇంకా సో ఇక్కడ ఏమైందంటే మళ్ళీ ఇది కూడా అడుగుతారు, ఎలా ఉంది ఏంటి అని, బయట ఏముందంటే నువ్వు సూపర్ ఇట్లా అంటారు అనమాట. ఇంకా అయిపోయిద్ది, వెళ్ళిపోతారు. నామినేషన్ ప్రాసెస్ కూడా అయిపోయిద్ది. ఇంకా నామినేట్ అయింది ఎవరెవరంటే మాధురి గారు, సంజన గారు, రాము, కళ్యాణ్, తనూజ, రీతు, పవన్, గౌరవ్ వీళ్ళందరూ నామినేట్ అయ్యారు. సో ఇంకా వెళ్ళిపోయాక తనూజ గారు కొంచెం నేను రిలాక్స్డ్ ఉన్నా ఇప్పుడు, అట్లీస్ట్ నాతో మాట్లాడారు. దివ్య గారు ఫీల్ అవుతూ ఉంటారు, నాతో మాట్లాడలేదు, ఎమోషనల్ అవుతారు. తనూజకి డైరెక్ట్ అడిగేసింది నా వల్ల వెళ్ళిపోయారా అంటే లేదు అని ఇట్లా చెప్పారు, బట్ నాతో అసలు మాట్లాడని కూడా మాట్లాడలేదు. సో ఇక్కడ ఇంకా ఇమాన్యువల్ ఇంకొకళ్ళు ఎవరో కన్సోల్ చేస్తారండి దివ్య గారిని. సో నెక్స్ట్ డే లైవ్లో ఇట్లా సంజన గారు తనుజ గారికి హెడ్ మసాజ్ చేస్తారు, మాధురి గారితో బాగానే ఉంటారు. సో సంజన గారు మళ్ళీ మామూలుగానే ఉన్నారండి, వీళ్ళ మధ్య గొడవలు ఏమైనా ఉంటాయేమో అనుకున్నా. సో ఇక్కడ నెక్స్ట్ డే ఏమైందంటే ఇమాన్యువల్ అండ్ దివ్య మాట్లాడుకుంటూ ఉంటారు. నా పొజిషనే అట్లా అయిపోయింది, నేను ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను అందరితో క్లోజ్గా ఉన్నా, ఎవరు నామినేట్ చేయాలా, ఇది నామినేషన్స్లోకి ఇంతవరకు రాలేదన్న పాయింట్ వచ్చింది. సో గొడవలు పెట్టుకుంటే నేను కామెడీ ఎలా చేయాలి, మళ్ళీ తిరిగి వాళ్ళతోనే చెయ్యాలి కదా. అండ్ ఇక్కడ అలా అంటది ఏంటి, బెడ్ టాస్క్, ఇది వాటర్ టబ్ టాస్క్, ఇవన్నీ నేను హెల్ప్ చేయలేదు అన్నట్టు మాట్లాడతారు ఏంటన్నట్టు తనుజ గారిని అంటూ ఉంటే, నేను చాలా వీక్స్ నామినేషన్ ఆపాను బర్నీ గారి వల్ల, ఆ మనిషిని అన్నట్టు అంటారు. ఇక్కడే నాకు తనుజ గారిన అని డౌట్ వచ్చింది, తర్వాత డైరెక్ట్గా బర్నీ గారితోనే అంటారు. నావి సేమ్ పాయింట్స్ ఉన్నాయి,
సో ఇది ఇప్పుడు నన్ను సేఫ్ గేమ్ అంటారు. నేను ఎంత ఆడినా ఇప్పుడు భరణి గారు నైఫ్ ఇస్తా అంటే తనూజ వద్దంది, టికెట్స్ వద్దన్నారు. నేను అదే సుమన్ గారు సాయి అయితే హ్యాట్ వద్దన్నారు. ఇవన్నీ సేఫ్ గేమ్ కాదా, నన్నే అంటారు ఏంటన్నట్టు వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు. ఇది జస్ట్ లైవ్లో పాయింట్లేండి, నేను ఊరికి యాడ్ చేశా. సో ఇక్కడ రాము ఏమో ఇది చెప్తాడండి నామినేషన్స్ అయిపోయాక ఓట్ బ్యాంక్ కోసం అది ఇదని. సో అది కరెక్ట్ కాదు. మేబీ ఆ పాయింట్ నిజమైనా ఆయన అందుకొని చేయడం కరెక్ట్ కాదు. సో నెక్స్ట్ మళ్ళీ నైట్ ఇమాన్యువల్, డెమాన్ పవన్, రీతుతో బాత్రూంలో నేను ఎవరి పేరు చెప్పానురా, నేను ఎవరికి సపోర్ట్ అంటే తనూజ పేరే కదా అట్లా అంటారేంటని స్టిల్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇంకా నెక్స్ట్ లాస్ట్ దాకా తనూజని సేవ్ చేసుకుంటూ వచ్చాను. బట్ వాళ్ళు ఈ పాయింట్ తీసారు, ఇట్లా ఇమ్యూనిటీ వచ్చింది కదా లాస్ట్ వీక్ కూడా అంటే వెళ్ళి తనతో మాట్లాడదాం అన్నట్టు అనుకుంటే ఈలోపు ఈయన శ్రీజ అని తోసేశారు. ఇంకా అప్పుడు నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదు కదా నా గురించి వస్తే అన్నట్టు అంటదేంటి అంటే నన్ను వెళ్ళి దూకేమనిద్దా ఇప్పుడు ఇంకా స్టాండ్ తీసుకోవడం అంటే అన్నట్టు అంటాడు అనమాట ఇమాన్యువల్. సో బెడ్ టాస్క్, టబ్ టాస్క్లో ఇమాన్యువల్ హెల్ప్ చేశాడా లేదా అంటే 100% హెల్ప్ చేశాడు అన్ను, కానీ 50% హెల్ప్ అయితే చేశాడండి. సో వాటర్ టబ్ టాస్క్లో ఇమాన్యువల్ పోయిలా, అంత దూరం వెళ్ళి శ్రీజ దానిలో పోసాడు. భరణి గారు కూడా సంజన గారి దానిలో పోయిలా, అంత దూరం వెళ్ళి శ్రీజ గారి దానిలోనే పోసాడు. సో ఇద్దరికిద్దరు నువ్వు నా దానిలో పోయొద్దు, నేను నీ దానిలో పోయొద్దు అన్నట్టు అనుకున్నారు. సో ఒకవేళ ఇప్పుడు పక్కనే ఉంది కదా అని భరణి గారు సంజన గారి దానిలో పోసిన, ఇమాన్యువల్ పక్కనే ఉంది కదా అని తనూజ గారి దానిలో పోసిన, తనూజ గారే విన్ అయ్యారు ఆ టాస్క్లో. అప్పుడు విన్నింగ్ ఛాన్సెస్ అనేవి తగ్గేవి. ఖచ్చితంగా విన్ అయ్యే వాళ్ళ లేదా అయ్యే ఛాన్సెస్ స్టిల్ ఉన్నాయి. ఎందుకంటే కళ్యాణ్ పోయాడు, దివ్యాకి దూరం అయింది, కళ్యాణ్కి దూరం అయింది తనూజ దానిలో పోయాలంటే. సో వాళ్ళిద్దరు పోయిరు ఆబ్వియస్లీ. పక్కన ఇమాన్యువల్ ఒకడు ఉన్నాడు కాబట్టి ఇమాన్యువల్ ఒకడు పోయొచ్చు. సో ఇమాన్యువల్ పోస్తే తనకి విన్నింగ్ ఛాన్సెస్ కొంచెం తగ్గేవి. బట్ స్టిల్ విన్ అవ్వడం కష్టమే, కానీ ఖచ్చితంగా అవ్వదని చెప్పలేము. బట్ అదైతే హెల్ప్ అయింది తనూజ గారికి. సో అందుకే 50% అన్నాను. సో అట్లీస్ట్ 50% హెల్ప్ అయినా చేసినందుకు అట్లా అనకుండా ఉండాల్సింది తనూజ గారు. అదైతే మిస్టేకేనండి. మనకి 50% కాదు 10% ఒకళ్ళు హెల్ప్ చేసినా దాన్ని మనం వాల్యూ చేయాలి, కానీ ఇట్లా మాట్లాడితే మనకు ఒకళ్ళు చేసిన హెల్ప్ని వాల్యూ తీసేసినట్టు అనిపిస్తుంది నాకు. సో అది ఎంత హెల్ప్ అయినా అది మనం లైఫ్లో ఎప్పుడైనా రియల్ లైఫ్లో అయినా గ్రాటిట్యూడ్తో ఉండాలి ఒకళ్ళు మనకి హెల్ప్ చేసినప్పుడు. అదైతే నాకు నచ్చలా నిజంగానే తనూజ గారి విషయంలో. నెక్స్ట్ కళ్యాణ్ నన్ను అడిగాడు ఈ వీక్ సేఫ్ ఆడిందా తనూజ అంటే, లేదు ఈ వీక్ బాగానే ఆడింది అన్నట్టు అన్నాను. మరి ఈ వీక్ కూడా ఎందుకు లాస్ట్ వీక్ పాయింట్ పెట్టావు అన్నట్టు అడిగాడు. తను ఈ వీకే కాదు నేను ట్రోఫీ పట్టుకున్నా కూడా ఆ వీక్ సేఫ్ ఆడిందనే నేను అంటాను అన్నట్టు చెప్పారు ఇమాన్యువల్. సో ఇంకా అయిపోయింది. నెక్స్ట్ డే అనమాట తనూజ గారు అండ్ రాము కూర్చొని భరణి సార్ వస్తే ఎలా ఉంటుంది అన్నట్టు అనుకుంటా ఉంటే నిజంగానే భరణి గారు అండ్ శ్రీజ గారు వస్తారు. సో అందరూ గార్డెన్ ఏరియాలోకి రండి అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు వస్తారనమాట. ఇక్కడ దివ్య గారు ఫీల్ అవుతారు. ఇక్కడ రాగానే ఇంకా నెక్స్ట్ భరణి గారు తన్ని హగ్ చేసుకోవడానికి ఇట్లా దగ్గరికి వెళ్తుంటే నిన్న మాట్లాడలేదన్న కోపం చూపిస్తూ ఉంటారు. సో తర్వాత థన్స్ అని చెప్పి తనుజ గారితో వెళ్ళి హగ్ చేసుకుంటారు. నువ్వు వెళ్ళిపోయాక నన్ను అందరూ అంటున్నారు నా వల్లే వెళ్ళిపోయావు ఇట్లా అది ఇది అంటున్నారంటే, ఎవరన్నారంటే సంజన గారు అంటే. సో నెక్స్ట్ ఏమైందంటే నువ్వు మళ్ళీ బాండింగ్ స్టార్ట్ చేయకు అన్నట్టు అంటారు. అదేం లేదు అట్లా అంటుంటే, లేదు నాతో అనట్లేదు నేను అంటే, నేను వద్దు అంటున్నా ఆమె వినట్లేదు నాతోనే ఉంటున్నారని ఇక్కడ మాధురి గారి గురించి వస్తుంది. సో ఇక్కడ నేను హౌస్ గురించే కాదు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే హౌస్లో నిన్ను అంటున్నారని కాదు బాండింగ్స్ అని ఓవరాల్గా చెప్తున్నా, అంటే బయట కూడా అది బాగాలేదు అన్నట్టు హింట్ ఇచ్చారేమో అనిపించింది. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే యు ఆర్ ప్లేయింగ్ రియలీ గుడ్, అంటే బాగా ఆడుతున్నారు, టాప్లో ఉన్నారు, సో ఇది పెట్టుకుంటే నీకు ఇది అయింది. సో
ఇంకా నెక్స్ట్ దివ్య గారితో అంత బాగుంది, ఆల్ గుడ్ అన్నట్టు అంటారు. ఇంకా ఇక్కడ మళ్ళీ ఎమోషనల్ అవుతుంటే మళ్ళీ ప్లీజ్ డోంట్ క్రై అన్నట్టు అంటారు. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకు ఇట్లా వీక్గా బాధపడతావు అన్నట్టు అడిగేస్తారనమాట. సో ఎందుకంటే నాకు ఆ డిఫరెన్స్ కనిపించింది. మనం వేరే వాళ్ళతో దివ్య గారు మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ చూడండి, భరణి గారి దగ్గర చిన్నపిల్లలా బిహేవ్ చేయడం, అదంతా కొంచెం. నెక్స్ట్ డెమాన్ పవన్ రీతు ఆర్గ్యుమెంట్. ఆ నామినేషన్లో మాధురి గారి దగ్గర నాకు స్టాండ్ ఎందుకు తీసుకోవాలి, ఆల్రెడీ 2-3 తీసుకున్నారు, మళ్ళీ నేను ఎందుకులే అన్నట్టు తీసుకోలేదు అన్నట్టు అంటాడు డెమాన్ పవన్. సో అది ఇక్కడ ఇమాన్యువల్ కూడా అంటాడండి, పద్దాక ఒకే విషయం మీద అన్నిసార్లు గొడవ పడకండి, బాగోదు చూడటానికి డెమాన్ అన్నట్టు. సో వాళ్ళు కనిపిస్తే చాలా గొడవలేనండి. అండ్ నేను స్కిప్ చేస్తున్నాను ఎందుకో, ఇదివరకు అట్లీస్ట్ ఓకే వీళ్ళ కంటెంట్ చూద్దాం ఏం చేస్తున్నారు ఏంటన్నట్టు స్కిప్ చేయను, అట్లీస్ట్ చూస్తాం. ఇప్పుడైతే అసలు స్కిప్ చేయబుద్ధి అవుతుంది. సో నెక్స్ట్ దివ్య గారు, తనుజ, సుమన్ గారు, భరణి గారు నలుగురు కూర్చొని ఉంటారు. ఇక్కడ భరణి గారు మాట్లాడతారనమాట, రిలేషన్షిప్స్, బాండింగ్స్ ఇవన్నీ మనం ప్లాన్ చేయాల, అవి అయినాయి వాటంతటవి. కొంతమంది వాటిని కామెడీ చేసి కంటెంట్ లాగా చేసేసారు, మనది కామెడీ కంటెంట్ చేశారు ఇమాన్యువల్ని. ఇప్పుడు మీకు నన్ను సేవ్ చేయాలనున్నా మీరు హెల్ప్లెస్ సిచ్యువేషన్స్లో ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎలిమినేట్ అయ్యే టైంలో ఒకవేళ మీరు ఆ రోజు సేవ్ చేద్దామన్నా మీ దగ్గర ఆ పవర్ లేదు. సో ఇక్కడ మనకి ఎంత బాండింగ్ ఉన్నా, రిలేషన్షిప్ ఉన్నా గేమ్లో అవి పనికిరావు అన్నట్టు చెప్పడానికి ట్రై చేశారనమాట. సారీ. అండ్ నాకు వెళ్ళే ముందే అర్థమైంది నన్ను టార్గెట్ చేస్తున్నారు ఆర్ వెనకాల మాట్లాడుతున్నారు ఇదంతా ఇమాన్యువల్ గురించి. అంటే వెళ్ళే ముందే నాకు కొంతమంది గురించి అర్థమైంది, బయటికి వెళ్ళాక ఇంకా క్లియర్గా అర్థమైంది, కానీ వెళ్ళే ముందే డౌట్ ఉంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఇదేం లేదండి, కొంచెం కట్ చేసి చూపించారు, కానీ లైవ్లో అయితే మనం ఆడుకుందాం, బట్ బాండింగ్స్ అవన్నీ కాకుండా కొంచెం అవి హైలైట్ అవ్వకుండా ఇక్కడ మంచి పాయింట్లు పెడతారు. ఏంటంటే ఇమ్యూనిటీ టాస్క్లో నేను సుమన్ గారికి ఇమ్యూనిటీ ఇచ్చాను, తనుజాకి ఇమ్యూనిటీ ఇచ్చా, బట్ తనుజాదే హైలైట్ అవుతుంది. నెక్స్ట్ బెడ్ టాస్క్లో అందరూ గ్రూప్గా ఆడారు, బట్ నేను తనుజాకి సేవ్ చేసింది ఆర్ ఇదే హైలైట్ అవుతుంది. సో మనది ఎక్కువ హైలైట్ అవుతుంది. ఇట్లా అంటే తనుజ గారు ఏమంటారంటే మనది ఎక్కువ ఎందుకు హైలైట్ అవుతుందంటే మనం గెలుస్తున్నాము గేమ్లో, అందుకని హైలైట్ అవుతుంది, వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి హైలైట్ అవ్వట్లా, అండ్ వాళ్ళే హైలైట్ చేస్తున్నారు మనం గెలిచేసరికి అన్నట్టు అంటారు. ఇది కొంచెం నిజమే అనిపించింది. ఎందుకంటే అదే టాస్క్లో నిజంగానే భరణి గారు అదే ఇమ్యూనిటీ టాస్క్లో తనుజ గారితో పాటు సుమన్ గారికి కూడా ఇమ్యూనిటీ ఇస్తారు, ఆ పాయింట్ ఎవరు తీరు. సో అది నిజమే అనిపించిందిలేండి. సో ఇంకా వీళ్ళు ఇంకా బాండింగ్స్ మనం వేరే వాళ్ళకి సమాధానం ఇచ్చుకోవాలి ఆర్ జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి, ఇదే సరిపోతుంది సీజన్ అంతా. సో అలా కాకుండా మనం ఎవరిది వాళ్ళు ఆడుకుందాం అన్నట్టు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, అయిపోద్ది. తర్వాత మీరు నాకు ఏమన్నా ఉంటే పర్సనల్గా చెప్పండి, వేరే వాళ్ళతో కూర్చోబెట్టి చెప్పకండి అని దివ్య గారు అంటారు. ఇప్పటిదాకా అదే చెప్తే మళ్ళీ దివ్య గారు అలానే బిహేవ్ చేస్తూ ఉంటారు. సో తనుజ నా నామినేషన్ ఎవరు అనుకుంటున్నారు అసలు అంటే తనుజానా అంటే అవును నాకు వద్దు తనతో అసోసియేషన్ అన్నట్టు అంటారు. మరి నాకైతే దివ్య గారు తనుజ గారి విషయంలో అప్పుడు కెప్టెన్సీ దానిలో హర్ట్ అయ్యారు. మేబీ మరి ఆయిషా గారి విషయంలో డిజర్వ్డ్ అని చెప్పినందుకు ఏమన్నా హర్ట్ అయ్యారా, ఇంకా అంతకుమించి పాయింట్లు ఏం కనిపించట్లా. నెక్స్ట్ ఈ వీళ్ళిద్దరికి శ్రీజ గారు అండ్ భరణి గారికి వీళ్ళు కొత్తగా వచ్చారు కదా మళ్ళీ, ఇప్పుడు వీళ్ళకి మీరు ఏమన్నా అడ్వైజెస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అని అడ్వైజెస్ గేమ్ ఒకటి పెడతారు. సో దివ్య గారు మంచితనము, ట్రస్టు, వేరే వాళ్ళని గెలిపిస్తారు, సో ఇవి తగ్గించుకోండి అన్నట్టు అడ్వైజ్ ఇస్తారు. సో దానికి ఆయన డిఫెండ్ చేసుకుంటారు. సో నా గేమ్ పక్కన పెట్టి నేను ఇవి చేయను అన్నట్టు లైవ్లో చాలాసేపు చెప్పుకుంటారు, ఇక్కడ కట్ చేసి కొంచెం కొంచెం చూపించారులేండి. సో నెక్స్ట్ ఇమాన్యువల్ ఏమో శ్రీజాకి ఇస్తారు, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ప్రొలాంగ్ చేయకని. డెమాన్ పవన్ ఏమో భరణి గారికి ఇస్తారు, నేను మీ వల్ల 3 విషయాల్లో ట్రస్ట్ కోల్పోయాను, ఫస్ట్ టైం నామినేషన్ చేసినప్పుడు ఏ రీజన్ లేకుండా చేశారు. దానికి ఆయన లైవ్లో ఏం చెప్తాడంటే యాక్చువల్లీ ఇప్పుడు మా టీంలో నా వరకు ఓకే, టీం మొత్తానికి నీ సైడ్ నుంచి ఫిజికల్ టాస్క్ అంటే ఒక థ్రెట్ ఉంది, దానివల్ల నేను నామినేట్ చేశాను అంటారు. టీం మొత్తం కోసం ఈయన ఎందుకు చేశారా, కొంచెం ఇది పోర్ట్రే చేసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. ఈయన కొంచెం బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాదీపం అన్నట్టు, లైక్
కొంచెం అప్పుడు ఆ టైంలో టెనెంట్స్కి నేనే లీడర్ అన్నట్టు పోర్ట్రే చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. సో అది లైక్ అప్పుడు ఆ రీజన్ చెప్పలేదు మీరు. అట్లీస్ట్ అప్పుడు నేను స్ట్రాంగ్ ఆర్ ఇలాంటి రీజన్ చెప్పున్నా నేను ఓకే అనుకునేవాడిని. అప్పుడు మీరు నేను రిసీవ్ చేసుకోవట్లేదు మిమ్మల్ని ఎక్కువ అన్నట్టు, నాతో మీకు ర్యాపో లేదు అన్నట్టు రీజన్ చెప్పారు అన్నట్టు. అదే రీజన్ చెప్పారులేండి నిజంగానే, ర్యాపో లేదు అట్లా. సో సెకండ్ టైం నామినేషన్ కూడా చేశారు, అది రివెంజ్ నామినేషన్లా అనిపించింది. మీరే నన్ను నామినేట్ చేయని అడిగారు నామినేషన్ ప్రాసెస్ ముందు. మీరు చెప్పారు కదా అని నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి యాడ్ చేసి చేశాను నామినేషన్. నేను మిమ్మల్ని మళ్ళీ చేశానని మీరు నన్ను మళ్ళీ తిరిగి రివెంజ్ నామినేషన్ చేశారు, అది కూడా పోయింది. అండ్ బెడ్ టాస్క్లో కూడా మీరే ముందు నాకన్నా కింద పడ్డారని తెలిసినా కానీ మీరు అక్కడ యాక్సెప్ట్ చేయలేదు అన్నట్టు ఈ 3 రీజన్స్ చెప్తారు. కొంచెం వ్యాలిడ్గానే అనిపించినాయి. బెడ్ టాస్క్ది సంచాలక్ది కదా అన్నట్టు అనిపించింది. ముందు 2 అయినా ఓకే, కానీ బెడ్ టాస్క్ది ఆయన ఎందుకు ఒప్పుకోవాలి, సంచాలక్ తీసుకోవాలి డెసిషన్. బట్ ఈయన ఏం చెప్తాడంటే భరణి గారు, అలా అనుకుంటే పెయింట్ పూసే రంగు పడిద్ది టాస్క్లో, రీతు కూడా నన్ను తీసేశారు, బట్ అక్కడ కూడా నువ్వు స్టాండ్ తీసుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేశా, బట్ అది నేను అంత క్యారీ ఫార్వర్డ్ చేయలే కదా అన్నట్టు చెప్పుకుంటారు. ఏముందిలేండి ఉత్తుత్తు పాయింట్లు అన్నట్టు, అంటే ఉత్తుత్తవి కాదులేండి అంత పెద్ద. నెక్స్ట్ సంజన గారు భరణి గారికి ఇస్తారు, మీరు సాక్రిఫైస్ చేసిందే పద్దాక తీసుకొస్తున్నారు, అది తీసుకురాకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టు చెప్తారు. సో మీరు నన్ను నామినేట్ చేశారు కొన్ని పాయింట్స్ పెట్టుకొని, నాకున్న పాయింట్స్ పెట్టుకొని నేను కూడా డిఫెండ్ చేసుకోవాలి కదా, డిఫెండ్ చేసుకోమంటారా వద్దంటారా అని అడుగుతారు. ఈయన బాగానే మాట్లాడాడు ఒక రకంగా. సంజన గారేమో, మీరు ఆ సాక్రిఫైస్ చేసుకున్నది డిఫెండ్ చేసుకోవడానికి వాడుకుంటే అది యూస్ చేసుకున్నట్టు సాక్రిఫైస్ వాల్యూ పోతుంది అన్నట్టు చెప్తూ ఉంటారు. ఆమె ఏం లేదండి సంజన గారు, ఆ సాక్రిఫైస్ దానికి తిరిగి ఏం అనలేకపోతున్నారు, నేను నీకు చేసా అన్నదానికి ఆ పాయింటే తీసుకురాకూడదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో నెక్స్ట్ సుమన్ గారు భరణి గారికి అడ్వైజ్ ఇస్తారు, మీరు బాండింగ్స్ అవన్నీ ఇంకా పక్కన పెట్టి సెకండ్ ఛాన్స్ వచ్చింది కాబట్టి గేమ్ బాగా ఆడండి అన్నట్టు చెప్తారు. నెక్స్ట్ గౌరవ్ కూడా భరణి గారికి ఇస్తారు, ఏంటంటే మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అనిపించింది బాల్ గేమ్లో అన్నట్టు. అది ఏముంది, అది ఓవర్ కాన్ఫిడెంట్, ఇది వ్యాలిడ్ కాదులేండి. ఆయన ఆడగలిగింది ఆడాడు, మీకు స్ట్రాటజీ లేదు, ఇటువైపు అందరూ బలం ఉన్న వాళ్ళని పెట్టుకొని ఆయన ఆ మాత్రం ఆడాడంటే గ్రేట్ అన్నట్టు అనిపించింది నాకు, ఇది వ్యాలిడ్ కాదు. నెక్స్ట్ మాధురి గారు శ్రీజాకి ఇస్తారు, మైండ్ యువర్ వర్డ్స్, అర్థం చేసుకొని మాట్లాడాలి, నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు అని. శ్రీజ కూడా తిరిగి బాగానే మాట్లాడిద్ది, లైక్ మీ అంత అయితే నేను మాట్లాడను, అండ్ నేను ఏది పడితే అదైతే మాట్లాడను, అండ్ మీలాగా అసలు మాట్లాడనట్టు. సో నాకైతే ఒకటే థాట్ వచ్చింది, ఓకే ఇది ఎవరు చెప్పినా ఓకే, వేరే వాళ్ళందరూ మాధురి గారు చెప్తున్నారా ఈ మాట అన్నట్టు అనిపించింది. సో నెక్స్ట్ ఇక్కడ దివ్య అండ్ గౌరవ్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. ఇదేంటంటే ఇక్కడ బాల్ టాస్క్లో ఓవర్ కాన్ఫిడెంట్ అని గౌరవ్ చెప్పాడు కదా, అది దివ్య గారికి ఏమనిపించిందంటే ఇక్కడ గౌరవ్ భరణి గారు ఒక్కళ్ళనే ఆ టీంలో స్ట్రాంగ్ అని, మీరు సరిగ్గా స్ట్రాటజీ ప్లే చేయలేదన్నారు, సో మిగిలిన వాళ్ళందరినీ తక్కువ చేసి మాట్లాడుతున్నారా, మిగిలిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను, నన్ను ఎలా తక్కువ చేస్తారని తీసుకొని మాట్లాడారు. అంత అవసరం లేదు, అంత ఆలోచించాల్సిన అవసరం. అది రియల్గా ఆడ చూసుకుంటే నిజంగానే భరణి గారు స్ట్రాంగ్ ఆ టీంలో, ఓకే వేరే వాళ్ళు పెట్టగలిగిన ఎఫర్ట్స్ పెడతారు. ఇప్పుడు ఆ పాయింట్లో మళ్ళీ ఇది తీసుకొని ఇది ఆర్గ్యుమెంట్ చేసి అదంతా అవసరం లేదనిపించింది. సో ఇక్కడ శ్రీజ గారు కళ్యాణ్తో చెప్తూ ఉంటారు, నిఖిల్ తనుజ మాధురి గారు వీళ్ళెవరు నాతో మాట్లాడట్లేదు అన్నట్టు చెప్తారు, నేను మాట్లాడట్లేదని చెప్తారు. నెక్స్ట్ ఇంకా భరణి గారు వచ్చి తనుజ గారితో, దివ్యకి ఓ మాట చెప్పు వీలుంటే, వాడికి ఆల్రెడీ ఇవ్వాల్సింది నేను గట్టిగానే చెప్పాను, వాడికి అర్థం కాక ఏది పడితే అన్నాడు, మిస్అండర్స్టాండ్ చేసుకొని ఇట్లా ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నట్టు చెప్పు అన్నట్టు. అంటే కెన్ ఐ సే సంథింగ్, ఇది మీరు చెప్తే బాగుంటుంది, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, మీరు మీ గేమ్, నేను నా గేమ్ ఆడుతున్నాను, పీపుల్కి తెలియాలి కదా, మీరు మీ స్టాండ్ మీరు తీసుకుంటారు అన్నట్టు ఇట్లా అంటూ ఉంటే, దివ్య అప్పుడే అటు నుంచి వస్తూ ఉంటే, నేను ఇట్రా దివ్య నేను అది నేను ఆల్రెడీ వాడికి చెప్పాను అన్నట్టు అంటూ ఉంటే, నేను మీ గురించి మాట్లాడట్లేదు, మీరు ఇక్కడ ఈలోపు భరణి గారు ఏమంటారంటే, నేను చెప్తే తనతో మాట్లాడినా కానీ మీరు నాకే చెప్తారు మళ్ళీ నేను మీ గురించి మాట్లాడినా కానీ అని ఫుల్ స్టాప్ ఉండదు దానికి. అంటే ఈలోపు దివ్య గారు వస్తారు, ఇది అసలు మీకు సంబంధం లేని టాపిక్, మీ ప్లేస్లో ఎవరున్నా నేను మాట్లాడేదాన్ని, అక్కడ నన్ను టీం గురించి మాట్లాడుతున్నారు, మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని మీరు ఇన్వాల్వ్ అయ్యారు కదా అని ప్రతి దానిలో ఇంకా
మీరున్న ప్రతి దానిలో నేను మాట్లాడకూడదంటే ఎలాగా అన్నట్టు అంటారు. ఇంకా సంజన గారు ఇన్విజిబుల్ కేప్ తీసేయమంటారు. ఇదండి ఇవాళ కొంచెం లైవ్ కూడా మిక్స్ చేసి చెప్పాను. సో ఇవాళ ఎపిసోడ్ అయితే ఇంకా టోటల్గా ఏమనిపించిందంటే భరణి గారు బాగానే ఆడుతున్నారు, కానీ కొంచెం అదేంటంటే నేను ఇది చేసా అది చేసా అని కొంచెం చెప్పుకోవడానికి ట్రై చేసినట్టు అనిపించింది. బట్ ఇప్పుడు వచ్చిన స్ట్రాటజీ వైజ్ అది లైక్ బాండ్స్కి దూరంగా ఉంటాం, దివ్య గారికి దూరంగా ఉంటాం, ఇమాన్యువల్ కొంచెం టార్గెట్ చేసినట్టు మాట్లాడటం ఆర్ కొంచెం ఓకే పర్లేదు, అంటే ఏదో స్ట్రాటజీతో వచ్చారు. నెక్స్ట్ దివ్య గారు అందరితో ఎలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారో అలానే భరణి గారితో కూడా బిహేవ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ ఇంకో థింగ్, తనూజ గారి విషయం నామినేషన్స్లో అది ఇప్పటికైతే చెప్పలేదు ఆమె పాయింట్స్ ఏంటో. ఫ్యూచర్లో ఎప్పుడైనా చెప్పినా అవి కరెక్ట్గా ఉంటే చేస్తే ఫైన్ అండి. సేమ్ అదేంటి ఆయిషా గారి పాయింట్ అయితే వేస్ట్ అని నా ఫీలింగ్. నెక్స్ట్ తనూజ గారు అయితే ఇమాన్యువల్ హెల్ప్ చేయలేదు అనడం రాంగ్. అండ్ ఇమాన్యువల్ ఇది కొంచెం ఇప్పటికీ ఒక 7-8 సార్లు తనూజాతో అన్నారు, వేరే వాళ్ళందరి దగ్గర అంటున్నారు. ఇక ఈ పాయింట్ తీయకపోవడం బెటర్, అంటే కరెక్టే కానీ పదే పదే ఇంకా అనడం వేస్ట్ అన్నట్టు నాకు అనిపించింది. డైరెక్ట్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే హోస్ట్ దగ్గర ఇంకా వేస్ట్ అండి, అన్నిసార్లు చెప్పాడు కాబట్టి. బట్ తనూజ గారి మిస్టేక్ అయితే ఉంది, హెల్ప్ చేసింది చేయలేదనడం ఈజ్ డెఫినెట్లీ మిస్టేక్. ఇంక ఇది ఇవాళ ఎపిసోడ్. ఇవాళ దానిలో పెద్ద కంటెంట్ లేదులేండి, ఇంకా అంతే. కొంచెం నా రివ్యూస్ నచ్చుతుంటే లైక్ సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చేయండి, అన్నీ అక్కర్లా, కమెంట్ షేరు వీటిలో ఏదో ఒకటి చేయండి అట్లీస్ట్. అంటే నాకు అసలు రీచ్ రావట్లేదు అండ్ అసలు నచ్చుతున్నాయా లేదా, ఇంకా కంటిన్యూ చేయొచ్చా లేదా ఒక ఐడియా అయినా వస్తుంది. థ్యాంక్ యూ.